గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే లెక్కలేసి కొట్టేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీయే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీకి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు. కేఎస్పీఎల్ వివరణల తిరస్కరణ. 41.12% వాటాలు అరబిందో పరమయ్యాక అవే వివరణలకు ఆమోదం. ఎగవేత 9.03 కోట్లైన ఆడిట్ నివేదిక దర్యాప్తులో గుర్తించింది సిఐడి అంటూ. వైకాపాయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ షెడ్యూల్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కర్ణాటక వెంకటేశ్వరం నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎస్ఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీ అయిన దర్యాప్తులో సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసింది. కేఎస్పీఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్న 41.12% వాటాన్ని ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగా కేఎస్పీఎల్లో స్పెషల్ ఆడిట్ కోసం నాటి వైకాపా ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డి కలిసి ఈ కంపెనీని నియమించినట్టు నిర్ధారణకు వచ్చింది. వారి కుట్రలో భాగంగానే కేఎస్పీఎల్ 2014-19 మధ్య వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా 965 కోట్ల మేర ఎగవేసినట్టుగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో ఈ సంస్థ ఆడిట్ నివేదిక సిద్ధం చేసినట్టు తేల్చింది. ఇప్పటికే పలువురిని విచారించిన సిఐడి అధికారులు ఈ మేర కీలక ఆధారాలను సేకరించారు. ఈ కుట్రలో పాత్రదారులు ఇంకెవరున్నారనేది ఆరా తీస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమస్య ఎక్కడుంటే అక్కడికే నేనే వస్తా అంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై చంద్రబాబు తేడా వస్తే అధికారులు ఉద్యోగుల్ని సహించం, అన్నదాతను అవస్థలు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ధాన్యం కొనుగోలు రైతులు ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చాం, నిధులు అందుబాటులో ఉంచాం, అయినా అధికారులు ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి అని ఆయన మండిపడ్డారు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. బియ్యం రీసైక్లింగ్ స్మగ్లింగ్ అనేది మాఫియాలా తయారైంది, దీనిపై యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. ఇక్కడ పేపర్లలో భారీ హెడ్డింగులు, వినడానికి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు బాగుంటున్నాయి, కానీ ఆచరణ ఎక్కడ? ఇప్పుడు ఆ రైతు తీసుకొచ్చి తనకు వచ్చినటువంటిది ఒక 50 బస్తాలో 100 బస్తాలో పండినటువంటి ధాన్యాన్ని ట్రాక్టర్లోనో లారీలోనో తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఆ టైంలో చివరికి అతను అట్లాగే ఉండిపోతున్నాడు. అందువల్ల బ్రోకర్ అక్కడికి వెళ్ళి కొంటున్నాడు, ఆ బ్రోకర్లు దర్జాగానే అమ్ముకుంటున్నారు. నష్టపోతున్నటువంటిది రైతు స్పాట్లు. ఇక్కడ చేతిలో డబ్బులు పెట్టుకుని కూర్చుంది ప్రభుత్వం అని చెప్తున్నారు ఒక పక్కన. గుడ్, మరి ఆ ధాన్యం అక్కడ కళ్ళాల దగ్గర తీసుకుంటే కదా ప్రయోజనం. ఈ దశాబ్దాల తరబడి పోచుకోలు ఉపన్యాసాలకే సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయని చెప్పేసి ఇది తెలియనోడికి అంత అద్భుతం అనిపిస్తుంది, అది తెలిసినోడికి ఆ రైతుకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఇది ఉపన్యాసాల కాలమే తప్పించి వాస్తవాల కాలం కాదన్నటువంటిది మరొకసారి స్పష్టమవుతుంది. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం. దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఆ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలనేది ప్రభుత్వ సంకల్పం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, పౌర సేవలు మరింత సులభతరం చేయాలని నిర్ణయించామని ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం కుదిరింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. భూములుండి బెకారుల్లా కాకినాడ సెజ్ రైతుల అరణ్య రోదనకు అంతం ఎప్పుడు? 19 ఏళ్లుగా జీవితాలు నరకప్రాయం. పురాణాల్లో అరణ్యవాసాలు 14 ఏళ్లకైనా పూర్తయ్యే కాకినాడ సెజ్ రైతుల అరణ్య రోదన మాత్రం 19 ఏళ్ళైనా తీరట్లేదు, ప్రభుత్వాలకు కనికరం కలగట్లేదు, కథ కంచికి చేరట్లేదు అంటూ వాళ్ళ బాధల్ని రాసుకొచ్చింది. ఇక్కడ 2014-19 మధ్యలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఎందుకు పరిష్కరించలేదు వాళ్ళది? మళ్ళీ అప్పుడు ఆ రోజున అడిగిన ఆ రైతులను తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు అదే ప్రభుత్వం కదా, అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తారా? ఇప్పిస్తారా? కేవలం మాటల గారడీలు, వార్తలలో ఎదుటోళ్ల మీదకి విషాలు చిమ్ముకుంటా కూర్చోవడం తప్పించి సెజ్జు కింద తీసుకున్న భూమి వెనక్కి తిరిగి ఇచ్చినటువంటి దాఖలా ఉంది ఎక్కడన్నా? ఇక్కడ ఇచ్చారు, ఇచ్చిన దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్నారన్నటువంటి పాయింట్ చుట్టూ నడుస్తుంది. అసలు పాయింట్ ఏంటి? అక్కడ సెజ్జుల కింద భూములు తీసుకుంటున్నారు కానీ పరిశ్రమలు పెట్టట్లేదు. సెజ్జుతో పరిశ్రమలు వచ్చేస్తున్నాయని జనం అనుకోవాలి. తెరా చూస్తే ఆ సెజ్జులు పెట్టుబడిదారులకి ఆదాయం అవుతున్నది తప్పించి రైతులకు మాత్రం అన్యాయం మిగులుతోంది. లేకపోతే జగన్ సర్కార్ తప్పిదం. వెలుగొండ జలాలు ఆలస్యం, టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు పేలుళ్ళు యంత్రాలతో తవ్వకాలు,
ఆ, మొదటి టన్నెల్ నుంచి రెండో టన్నెల్కి మార్గం, తొలి టన్నెల్ పూర్తయిన నీళ్ళు ఇవ్వలేని వైనం, తవ్వకాలు మాన్యువల్ దారుల చెల్లింపు టీబీఎం స్థాయి, గుత్తేదారు కోట్ల దారబోత, కొల్లం వాగు వద్ద మట్టి అంత డంపింగ్, అటవీ పర్యావరణ జలవనరుల శాఖ మౌనముద్ర, పోలవరం ప్రాజెక్టు తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన వెలుగొండ జగన్ ప్రభుత్వంలో తప్పిదాలు చేయకుండా ఉంటే ఈపాటికి తొలి టన్నెల్ ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి వరద జలాలు పారించే ఆస్కారం ఉండేది. వెలుగొండ పాక్షిక ఫలాలు కరువు ప్రాంత రైతులకు అందేవి. జగన్ సర్కారులు తీసుకున్న నిర్ణయాలు అటు రైతులకు నష్టం చేకూర్చే, ఇటు ఖజానా కోట్లలో భారం మోపాయి. వన్యప్రాణ అభయారణ్యంలో అటవీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు మౌనముద్ర దాల్చారు. ఆ టన్నెల్లో తవ్విన మట్టిని అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉన్న కొల్లం వాగు వద్దే లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్విపోస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, అటవీ అధికారులు మౌనముద్రతో వెలుగొండలో అక్రమాలు అన్నీ నిగవు. శ్రీశైలం వరద జలాలను 2 టన్నెల ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప ఉమ్మడి జిల్లాల కరువు ప్రాంతాల్లో 4,47,300 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళందించే ప్రాజెక్ట్ ఇది. 15.25 లక్షల మందికి తాగునీటి వసతి కల్పిస్తుంది. శ్రీశైలం వరద జలాలు 43.5 టీఎంసీలు వల్లించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. నల్లమల సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి జలాశయ నీటి మట్టం 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇందులో 43.5 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సౌలభ్యంగా ఉండేలా రిజర్వాయర్ నిర్మించారు. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో 2 టన్నెలు తవ్వాలి. పర్యావరణ వన్యప్రాణి నిబంధనల ప్రకారం అక్కడ పేలుడుకు అవకాశం లేకపోవడంతో టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు చేయాలని మొదట్లో నిర్ణయించారు. యంత్రాలను విదేశాల నుంచి తెప్పించాలి. అందుకే క్యూబిక్ మీటర్ తవ్వకానికి లక్షల్లో ధర నిర్ణయించారు. అదే పేలుళ్లు జరిపి టన్నెల్ తవ్వితే ఇంత ఖర్చు అయ్యేది కాదు. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయినాటికి టీబీఎంలతో తవ్వకాలు సాగుతున్నాయి. ఆ మిషన్లలో సాంకేతిక సమస్యలు రావడం, పని ఆలస్యం కావడం అంటూ ఉన్న మొదటి టన్నెల్ పూర్తి చేసి హెడ్ రెగ్యులేటర్ నిర్మించి నీటిని అందించాలన్న ఆలోచన ఉండేది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక వెలుగొండలో నిర్ణయాలు మారిపోయి టన్నెళ్ల పనులు తిరిగి టెండర్లు పిలిచి మిగిలిన పనులు కొత్తగా లెక్కగట్టి మెగా సంస్థకు పనులు అప్పచెప్పారు. టీబీఎంకి విదేశీ నిపుణులు బాగు చేయాల్సి రావడం, విడిభాగాలు విదేశాల నుంచి రావడం వంటి సమస్యలు ఉన్నాయి. అప్పటికే తొలి టన్నెల్ దాదాపు పూర్తిగా వచ్చింది. దీంతో టన్నెల్ తవ్వకాలు మాన్యువల్గా చేపట్టారు. మొదటి టన్నెల్లో మిగిలిన పనిని, రెండో టన్నెల్లో మిగిలిన పనిని మాన్యువల్గా చేపట్టారు. పేలుళ్లకు అటవీ విభాగం అనుమతులు ఇచ్చిందని అధికారులు చెబుతున్నట్టుపై స్పష్టత లేదు. మాన్యువల్ విధానంలో చేయడం వల్ల రెండో టన్నెల్ తవ్వకం పనులు వేగంగా పూర్తవుతాయని గుత్తేదారు ప్రతిపాదించారు. ఇందుకు మొదటి టన్నెల్ నుంచి రెండో టన్నెల్కి దారి చేసుకుంటామని ప్రతిపాదించి ప్రభుత్వ పెద్దల అనుమతులు తీసుకున్నారు. టీబీఎం సాయంతో టన్నెల్ తవ్వితే మట్టిని రైల్వే ప్లాట్ఫామ్పై వాహనాలు బయటికి తీసుకొచ్చి టిప్పర్లకు అందించేవి. ఆ టిప్పర్లు దూరంగా మళ్లించేవి. మాన్యువల్గా చేయడం వల్ల మొదటి టన్నెల్ మీదుగా మట్టి రవాణా చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడ తవ్విన మట్టితో తొలి టన్నెల్లో 1,20,000 క్యూబిక్ మీటర్ల మేర రోడ్డు నిర్మించేశారు. ఇప్పుడు ఈ మట్టిని తొలగించి బయటకు రవాణా తీయాలి. నిజానికి నల్లమల సాగర్ జలాశయం ఎప్పుడూ పూర్తయింది. తొలి టన్నెల్ తవ్వకం ఇప్పటికే పూర్తి చేశారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఆ టన్నెల్ ద్వారా వీటిని నీటిని నల్లమల సాగర్కి తరలించవచ్చు. వరద రోజుల్లో రోజుకు 3,000 క్యూబిక్లు పళ్లించేలా తొలి టన్నెల్ తవ్వారు. ఫీడర్ కాలువలో చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుని నల్లమల సాగర్ పునరావాసం పూర్తి చేస్తే ఈపాటికే తొలి టన్నెల్తో నీళ్లు తీసుకొచ్చి ఆ రిజర్వాయర్లో నింపి కరువు ప్రాంతాల రైతులకు మేలు చేసే అవకాశం ఉంది. కొందరు తప్పుదో పట్టించడం వెలుగొండేలా కష్ట నష్టాలు బాటపట్టింది. ఇప్పుడు రెండో టన్నెల్ పూర్తయ్యే వరకు తొలి టన్నెల్ను ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అసలు హెడ్డింగ్కు వార్త అసలు ఏమన్నా సంబంధం ఉందా? జగన్ సర్కార్ తప్పిదం, వెలుగొండ జలాలు ఆలస్యం. చంద్రబాబు చేద్దాం అనుకున్నాడంటే చేయలేకపోయాడట ఆయన. దానికి కారణం అక్కడ వచ్చినటువంటి ఆ మిషన్ ప్రాబ్లం అంట. జగన్ అది పూర్తి చేశాడంట, కాకపోతే ఇంకోటి పూర్తి చేయకపోవడం వల్ల నష్టం జరిగిందంట. అసలు ఏమన్నా అర్థం ఉందా వార్తలో? ఆయన పూర్తి చేయలేకపోయింది, నేను పూర్తి చేశాడు. అసలు ఆ వెలుగొండకి ప్రారంభించుకొచ్చిందే ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి సిస్టమ్. ఇంకా దాంట్లో సమస్యలు ఉన్నాయి, పూర్తి చేయాల్సి ఉంది అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఇందులో జగన్ తప్పిదం. చంద్రబాబు 5 ఏళ్ళు చేయలేకపోయింది తప్పిదం కాదు, ఇతను పూర్తి చేస్తే కూడా తప్పిదమే. ఎందుకంటే ఆ మట్టిని రోడ్లాగా వేసారు, అది తొలగించాలి, ఇంకో టన్నెల్ వేయాలి. ఆ టన్నెల్ పూర్తి చేయించడం అనేటటువంటిది కాదు ఇక్కడ. ఇలాంటి విచిత్రమైనటువంటి వార్తలతో అంటే సామాన్యుడికి అర్థం కానీ, లేదా పూర్తిగా చదువుకున్నోడికి చెప్పచ్చు, పూర్తిగా చదువుకోనోడికి చెప్పచ్చు. వచ్చి రానటువంటి వాడికి అర్థం పర్థం లేని వివరణలు ఇచ్చి హెడ్డింగులతో మైండ్లని ప్రభావితం చేసేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్ మీద నడుస్తూనే ఉంది. ఇకపోతే ఎంపీహెచ్ఏ ఉద్యోగులకి ఉద్వాసన. 2002 నోటిఫికేషన్ నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు. వాటికి అనుకూలంగా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ. 22 ఏళ్లుగా పనిచేస్తూ రోడ్డును పడ్డ బాధితులు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2002 వివాదంలో జీవో 1207 ద్వారా ఒప్పంద విధానంలో చేరిన వారిని విధుల నుంచి తప్పించాలని ప్రజారోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అర్హతల వివాదంలో తొలగించిన 1,200 మందిని జీవో 1207 ద్వారా తిరిగి తీసుకోవడం చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల అర్హతల వివాదానికి సంబంధించి తొలుత ట్రిబ్యునల్, తర్వాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎన్ఎస్సి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హతగా పేర్కొంటూ మెరిట్ జాబితా తయారు చేయాలని స్పష్టం చేసింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో అర్హత లేని 1,200 మందిని తొలగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 273 జారీ అయింది. దీంతో రోడ్డును పడ్డ అభ్యర్థులు ఆందోళన చేయగా 2013లో
నాటి ప్రభుత్వం జీవో 1207 ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది. వ్యవహారంపై సుదీర్ఘ విచారణ అనంతరం 9 ఏళ్ల సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం పునర్నియామకం చేయడం తగదని తమ తీర్పు అంతిమనియమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. దీన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ న్యాయ నిపుణులతో చర్చించి 1207 జీవో ద్వారా విధుల్లో ఉన్న వారిని తప్పించాలని గురువారం ఉత్తర్విచ్చింది. 1207 మందిలో తెలంగాణలో 253 మంది ఉన్నారు. మిగిలిన 954 మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చిన నియామక ఉత్తర్వుల ఆధారంగా మెమోల జారీతో మరో 600 మంది ఉద్యోగాలు పొందారు. వీళ్ళందరి పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి 2003 నుంచి ఒప్పంద విధానంలో ఎంసీహెచ్ఏలు విధుల్లో చేరారు. రాత పరీక్షల ఆధారంగా వీళ్ళని ఎంపిక చేశారు. అప్పుడు ప్రకటించిన మెరిట్ జాబితాల ప్రకారం పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు 2012లో విధుల నుంచి తప్పించారు. 2013లో మళ్ళీ 1207 జీవో ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. దీని మీద న్యాయవాదం తలెత్తగా గత వారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పోస్టుల భర్తీలకి అర్హతలో ప్రధానంగా 10 ఇంటర్ వివాదంలో గందరగోళం నెలకొంది. నెలకి 32,000 వేతనంతో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారి సగటు వయసు 50 ఏళ్ళు. ఈ ఉద్యోగాలపైన ఆధారపడి తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఎంపీహెచ్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీసుకున్న గందరగోళ నిర్ణయాల వల్ల తాము రోడ్డును పడ్డామని ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని సంఘం నాయకుడు రమణారెడ్డి కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఇక్కడ చూడండి, తప్పు మన వాళ్ళదైతే ఎలా కాపాడతారు అన్నటువంటి దానికి సాక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి 2003 నుంచి ఒప్పంద విధానాలు తీసుకున్నారు. 2002లో ఎవరు ప్రభుత్వంలో ఉంది అధికారంలో? చంద్రబాబు సర్కార్. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా అప్పుడు అపాయింట్ అయినటువంటి వాళ్ళని ఆ తర్వాత అది సక్రమంగా చేయలేదని చెప్పి కోర్టు తీసేసింది. రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ వాళ్ళకి జీవో ఇచ్చి ఇది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వాళ్ళకి మళ్ళీ జీవో ఇచ్చి కాపాడుకొచ్చారు. 2013లో మళ్ళీ వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకున్నారు. అంటే కాపాడింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు లోపం ఎవరిదనాలా? ఇదే కనుక రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగి ఉంటే నాటి రాజశేఖర రెడ్డి పాపం ఇవాళ వాళ్ళ ఉద్యోగాలకు వెంటాడు. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. తీసేశారు ఆల్రెడీ ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వమే నియమించింది. చంద్రబాబు 2.0లో నియమిస్తే 4.0లో ఉద్యోగాలు తీసేశారు. అసలు విషయం అది. కానీ దాన్ని రాసుకోవచ్చు. ఇప్పటికైనా దీనికి తగినటువంటి రూట్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే సిఐడి డిఎస్పీ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19 దాడి జరిగిన రోజు తాను నరసరావుపేటలో మేనల్లుడు పెళ్లిలో ఉన్నానంటూ గుంటూరుకు చెందిన వైకాపా కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి ఆధారాలు చెప్తుంటే అదే రోజు ఆయన నేను నేరఘట్టంలో ఉన్నారని మీరు ఎలా చెప్తారని సిఐడిని హైకోర్టు ప్రశ్నించి దీనిపై ఈ నెల 12 విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని సిఐడి దర్యాప్తు అధికారిని ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో సిఐడి కౌంటర్ వేస్తూ ఘటన జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సుబ్బారెడ్డి ఉన్నారని పేర్కొంది. తానేమో పెళ్లిలో ఉన్నారని పిటిషనర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసుల ముందు హాజరు నుంచి ఎంపీ మిథున్ రెడ్డికి మినహాయింపు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ నెల 29 వరకు పొంగనూరు పట్టణ పోలీసులు దర్యాప్తు అధికారి హాజరించి మినహాయింపిస్తూ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాక్షస పాలనలో దళితులపై కక్ష అంటూ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కక్షపూర్తంగా వేధిస్తున్న బాబు సర్కార్ దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్రలు, నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్ ఐఆర్ఎస్ నుంచి మండల స్థాయి అధికారులపై సాధింపు చర్యలు, అధికారంలోకి వస్తూనే మాజీ ఎంపీ నందిగం సురేష్పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే మొండచోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పైన కేసులు, పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై కేసు నమోదు, మేరుగు నాగార్జున, పినిసే విశ్వరూప్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ పైన అక్రమ కేసులు, నిష్పక్షపాతంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై సస్పెన్షన్ వేటు, ఐపీఎస్ పివి సునీల్ కుమార్కి వేధింపులు, ఐపీఎస్లు పాల్రాజు, జాషువాలకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం, రాజకీయ దురుద్దేశాలతో సీనియర్ పోలీసు అధికారి విజయపాల్ అరెస్ట్, చట్టబద్ధంగా వ్యవహరించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు వెలికి తీసిన ఐఆర్ఎస్ రామకృష్ణ పైన కక్ష సాధింపులు, కూటమి సర్కార్ మోసాలు అక్రమాలు వైఫల్యాలపై నిలదీస్తూ పోస్టులు పెట్టేందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలకు వేధింపులు, పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన వైనం అంటూ ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు లేదా అక్కడ ఇష్యూస్ జరిగినప్పుడు అదిగో ఎస్సీలకు అన్యాయం అనేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అది మాట్లాడట్లేదు. ఇప్పుడు సాక్షి అది హైలైట్ చేసింది. లేకపోతే దుర్మార్గ పాలనపై పోరాటం అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో తిరోగమనం, ఫీజులందక విద్యార్థులకు ఎక్కట్లు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, పడకేసిన ఫ్యామిలీ డాక్టర్, భరోసా దక్కక అల్లాడుతున్న అన్నదాతలు, ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు తోడుగా నిలుద్దాం, ప్రజలతో మమేకమై వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రతి కార్యకర్తకు ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అకౌంట్లు ఉండాలి. అన్యాయాలను ప్రశ్నిస్తూ గ్రామాన పోస్టులు చేయాలి. నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలుపెట్టేప్పటికీ గ్రామ బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికి ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్
అక్కట్లో ఉండాలి, మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడు, పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు, అమ్మఒడి ఏమైంది, ఇలా ప్రతిదీ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాలంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే అన్ని కోతలే, కొన్నది ఏది, మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కారు, రైతులకి మిల్లర్లకు మధ్యవర్తిత్వం నేర్పుతున్న వైను, మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలని ఒత్తిడి, ఏ ఒక్క రైతుకు దక్కని మద్దతు ధర, మంత్రి నాదేళ్ల ఆదేశించిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముందుకు సాగిన కొనుగోళ్లు, ఆర్భట హామీలు ఇవ్వద్దంటూ రైతుల మండిపాటు, ధాన్యం బస్తా 1200 రూపాయలుగా అడుగుతున్నారని ఆవేదన, బాపట్ల జిల్లా కొల్లూరులో మంత్రులు కొలుసు గొట్టిపాటికి చుక్కెదురు, నంద్యాల జిల్లా రోడ్డుపై ధర్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫడ్నవీస్ అనే నేను అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా శివసేన షిండే నేత ఏకనాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, సినీ ప్రముఖులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రైతులు ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు అంటూ ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలకు కలెక్టర్లు వెనకాడద్దు, కలెక్టర్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎగ్ బాకుతున్న ధర, సామాన్యులకు షాక్ కొడుతున్న గుడ్డు, రాష్ట్రంలో రిటైల్ మార్కెట్లో 8 రూపాయలకు చేరిన ధర, ఫామ్ గేట్ వద్దే రైతు ధర 6 రూపాయలు 20 పైసలు, మరింత పెరిగే అవకాశం, చలికాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన వినియోగం, క్రిస్మస్ నూతన సంవత్సరం వస్తుండటంతో పెరగనున్న స్థానిక వినియోగం, పెరిగిపోయిన కోళ్ల మేత, రవాణా ఛార్జీల భారం, ధర మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు, కొనలేమంటున్న వినియోగదారులు పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల గురువారం విలేకరులతో హర్షకుమార్ మాట్లాడుతూ ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, వాటి కేంద్ర బిందువు ప్రతిసారి పవన్ కళ్యాణ్ అవుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని, రోడ్ల పరిస్థితి సరిదిద్దలేదని చెప్పారు. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేదన్నారు. సూపర్ 6 హామీలను డైవర్ట్ చేయడానికి కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారన్నారు. అసలు ఎటువంటి బియ్యాన్ని కూడా మన దేశం నుంచి ఇతర దేశాలకు తరలించకూడదని తెలిపారు. గతంలో గోదావరి బోటు మునిగిన సందర్భంలో నిర్లక్ష్యంగా వివరించిన అధికారి ధర్మశాస్త్రిని వైఎస్ఆర్సీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే ఇప్పుడు అతని కాకినాడ పోర్టులో అధికారిగా కూటమి ప్రభుత్వం నియమించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్ళి ఒక బోటును పట్టుకుని మరో బోటును వదిలేశారని, అది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు బంధువులు కాబట్టి వదిలేశారని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు విషయంలో కేంద్రం రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఎన్నికల ముందు దొరికిన 25 వేల కేజీల కొకైన్ని ఏమైందని ప్రశ్నించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే మాయలేడి జగత్ కిలాడి అంటూ యువతిని ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్, ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రార హరీష్ మృతికి కారణమైన యువతపై ఆరా తీస్తున్న పోలీసులకు నిఘా వర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత 3 ఏళ్లలో ప్రేమ పేరే ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తిగా చెబుతున్నారు. సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ చేస్తే చాలు ఎదుటివారికి దిమ్మ తిరిగిపోవాల్సిందో, కొంతకాలం హైదరాబాద్ హైతనగర్ ప్రాంతంలో హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు నాకట్టుకున్న విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల 5 కేసుల్లో మొదలైనట్టు సమాచారం. ఓ ఎస్ఐ మరో న్యాయమూర్తిపై యువతి ప్రైవేట్ కంప్లైంట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై తాను ప్రేమించి మోసం చేసినట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీపీ మాఫియాపై సిట్ అంటూ 2 నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్, వైసీపీ కబ్జాలు, అక్రమాలపై ఆరా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశీలన, విశాఖ నుంచి అనంత దాకా దారుణాలు, పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టులు కబ్జా, రేషన్ బియ్యం రవాణాపైన లోతుగా ఆరా, జిల్లా స్థాయి నేతల ఆగడాలకు అంతే లేదు, ప్రాథమిక ఆధారాలతో సమగ్రంగా నివేదిక, వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో సిట్ అంటూ 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాల వరకు అనే కోణాలు విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. వీటిని అంశాల వారీగా వర్గీకరించి దేనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించనున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసి దీనిపై రేపు మాపు ఉత్తర్వులు వెలువడబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ సిట్లు కూర్చుంటాం నించోడు, ఇంతకుముందు అదే సిట్టు చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి వేసి దాని ఆధారంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనే అది వేధింపులు అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చింది. ఇవి వేధింపులకే పనికొస్తాయి తప్పించి వాస్తవం కాదు అని ఒకవైపున రాస్తారు, మళ్ళీ ఇంకోవైపున వేధించడంలో తప్పేం లేదని రాస్తుంటారు. పత్రికల స్టైల్ ఎట్టా తయారైపోయిందంటే మాకు నచ్చినోడు చేస్తే శృంగారం, నచ్చనోడు చేస్తే వ్యభిచారం అన్నటువంటి కోణంలో తయారైంది. లేకపోతే కుట్ర పన్ని కాకినాడ పోర్టుకి కాజేశారు జగన్ అనుకో అధికారిక దందా. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు, 40 రోజులు పోర్టులోని విజిలెన్స్ మకాం, పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు, లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు దొరికిపోతామని భావించి మారిటైమ్ బోర్డును దించిన జగన్. సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు, చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక, 994 కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టు కదా. దీని ఆధారంగా విక్రాంత్ బెదిరింపులు, అమెరికా నుంచి రప్పించి సంతకాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇస్రో ఖాతాలో మరో హిట్,
ప్రోటా-3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. 18 నిమిషాల కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C-50నే శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు. ఈ నెలాఖరులో మరో పిఎస్ఎల్వి ప్రయోగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చట్టాలంటే లెక్కలేదు, అందుకే రోడ్డు ప్రమాదాలు. చట్టాలంటే ప్రజలకు లెక్కలేదు, వాటిపైన గౌరవం లేదు. రెడ్ సిగ్నల్ దగ్గర ఆగరు, హెల్మెట్లు పెట్టుకోరు. హెల్మెట్లు ధరించిన కారణంగా ఏటా కనీసం 30,000 మంది చనిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. చలనాలు పెంచిన ప్రమాదాలు ఆగడం లేదు. నిన్న నా ఎదురుగానే ఒక కారు రెడ్ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోయింది. ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు. చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారంటూ నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ అయింది. మరోవైపు ఏపీలో గూగుల్ AI అంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం. పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, మార్పులకు అనుగుణంగా అవకాశాల కల్పన, అధునాతన ఆవిష్కరణలకు సహకారం, కీలక రంగాల్లో AI సేవలు. లోకేష్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు. చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ. ఇదో గొప్ప ముందడుగని సీఎం హర్షం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే విశాఖలో 1,00,000 కోట్ల గూగుల్లో 11వ ఒప్పందం. 6 నెలల్లో పనులు ప్రారంభం. విశాఖ మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడులు. అచ్యుతాపురంలో NTPC గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ అంటూ చంద్రబాబు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఒకేసారి 2 డిగ్రీలు అంటూ ఒకే దఫాలో 2 పీజీలు కూడా చేసే అవకాశం. ఏ కోర్సులైనా చేరొచ్చు. గడువు తగ్గింపు లేదా పొడిగింపునికి ఛాన్స్. ఉన్నత విద్యలో సంస్కరణలు. UGC మార్గదర్శకాల ముసాయిదా విడుదల. విద్యా సంస్థల సంసిద్ధత ఆధారంగానే అమలు. చైర్మన్ జగదీష్ కుమార్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ధాన్యం కొనుగోళ్లలో దళారులు వద్దు అంటూ నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరోవైపు జగన్ నీకు సిగ్గుందా అంటూ నీ హయాంలో వ్యవసాయానికి తాళం వేశావు, రైతులకు 1,600 కోట్లు అప్పు పెట్టిన దుర్మార్గుడివి. మిర్చి యార్డ్లో భారీ అవినీతిపై విచారణ పూర్తయింది. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు. అచ్చన్న మార్కెటింగ్ కమిషనరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే ఏడాది కరెంటు మోత లేదు. ERCకి 2025-26 ARR సమర్పించిన డిస్కంలు. ఆదాయం 44,185 కోట్లు, లోటు 14,683 కోట్లు. ఉచిత వ్యవసాయ విద్యుత్కు 12,927 మిలియన్ యూనిట్లు. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీలు మోత లేకుండా డిస్కౌంట్ 2025-26 సంవత్సరానికి వార్షికాయ నివేదిక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేసే గురువారం సమర్పించిన ఈ రిపోర్ట్లో విద్యుత్ ఛార్జీల పెంపును అవి ప్రతిపాదించలేదు. 2025-26లో 58,868 కోట్లు కావాల్సి ఉండగా 44,185 కోట్ల ఆదాయం వస్తుందని, 14,683 కోట్లు లోటు ఉంటుందని పేర్కొన్నారు. లోటు ఉన్నప్పటికీ వినియోగదారుల ఛార్జీలు భారం మోపడం లేదని స్పష్టం చేశారు. ఇదివరకు జగన్ కూడా ఇంతే చేశాడు. ఆ తర్వాత నా డబ్బులు తెచ్చి ఇప్పుడు వీళ్ళు పెనాల్టీ వేస్తున్నారు. లోటు అన్నప్పుడు ఆ లోటుని ఎవడు భరిస్తాడు? మరి ఆ లోటు ఏదో ముందే చేయాలి కదా. అంటే ఇదే నాటకాలు. ప్రజల్ని పక్కాగా మోసం చేస్తున్న పత్రికగా అంతా తెలిసిన దొంగ నాటకాలతో వార్తలు రాయడమే సరిపోతుంది. 14,000 కోట్ల రూపాయలు లోటు వస్తే ఆ లోటు డబ్బులు ఎవరు భర్తీ చేస్తారు? మరి ఇప్పుడేమో దాంట్లో ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చి ఇదిగో లోటు దాన్ని అప్పు చేయడమో, లేకపోతే ఆ తర్వాత వచ్చినోడి మీదకి తోయడమో, లేదంటే మళ్ళీ డబ్బులు వేయడమో జరుగుతోంది. విద్యుత్కి సంబంధించి ప్రజల్ని దోచిపెట్టడం, ఫైనల్గా ప్రజలన్నీ తీసుకెళ్ళి ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టేందుకు ఏదో కుట్ర జరుగుతున్నట్టు కనబడుతుంది. తద్వారా యూనిట్ 20 రూపాయలకు 30 రూపాయలకు అమ్మే రోజులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ కనుక అన్ని టోటల్గా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్న బిల్లులు మనం వాడిన కరెంటుని డివైడెడ్ బై చేస్తే 10-15 రూపాయల పైనే పడుతుంది ఒక్కొక్క యూనిట్. ఇది జరుగుతున్నదని తెలుస్తున్నా సరే సిగ్గు లేకుండా మీడియా కవర్ చేసుకుంటూ వస్తున్నటువంటి రోజులు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాకి శాపంగా మారి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.